హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నమాల్ ఇన్ వన్కి స్వాగతం అండి. లాస్ట్ వీడియోలో మనము కారక్ అంటే ఏంటి, కారక్ ఎన్ని రకాలు, కారక యొక్క చిహ్నాలను ఏమని పిలుస్తాము, అట్లాగే మొదటి కారక అయినటువంటి కర్తాకారకు వాటికి ఉండేటువంటి చిహ్నాలేంటి, అట్లాగా కర్తాకారకుని మనము ఎట్లా గుర్తుపెట్టాలి, కర్తాకారక అంటే ఏంటి, తర్వాత ఈ కారక చిహ్నులు ఎక్కడెక్కడ ఎట్లెట్లా వస్తాయి, కారకుని కనుక్కోవడానికి మనం ఎలాంటి క్వశ్చన్స్ వేసుకోవాలి, ఇట్లా అనేక అంశాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఈరోజు రెండవ కారక అయినటువంటి కర్మకారక గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కర్మకారక యొక్క నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది, ఒకసారి చూడండి. जिस शब्द पर क्रिया के व्यापार का फल पड़ता है उस शब्द को हम कर्म कारक कहते हैं. ఇక్కడ బ్రాకెట్లో నేను సంజ్ఞ సర్వనామని పెట్టాను, ఎందుకంటే కారకులన్నీ కూడా సంజ్ఞ సర్వనామ పదాలు అయి ఉంటాయి అన్న విషయాన్ని మనము మొదటి వీడియోలోనే తెలుసుకున్నాం కదా. అందుకని అంటే అర్థం ఏంటంటే, వాక్యంలో ఏ పదము పైన అయితే క్రియ యొక్క ఫలితం పడుతుందో ఆ పదాన్ని మనము కర్మకారకని అంటాం. ఈ కర్మకారక యొక్క చిహ్నాలు ఏంటి అని అంటే, 1 కో, 2 శూన్యం. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాను చూడండి. రామ్నే రావణ్కో మారా. దీన్ని మనం తెలుగులో రాద్దాం. రాముడు రావణుణ్ణి చంపెను. తెలుగులో ద్వితీయ విభక్తి యొక్క ప్రత్యయం ఏంటి? నిన్, నున్, లన్, గురించి కదా. సో నిన్లో నీ ఉంది కదా, ఇక్కడ నీ వచ్చిందా లేదా అంటే అర్థం ఏంటి? ఇది ద్వితీయ విభక్తి, అంటే హిందీలో రెండవ కారకైన కర్మకారకు. సో అందుకని దీని వెంట కర్మకారక చిహ్నం కో ఉంది, చూసారు ఎక్కడ. అట్లాగా ఎవరైతే పనిని చేస్తారో అంటే క్రియను చేస్తారో వాళ్ళు కర్త అని మనము ముందే తెలుసుకున్నాం కదా. ఆ క్రియ యొక్క ఫలితము ఎవరైతే అనుభవిస్తారో అంటే ఆ క్రియ యొక్క ప్రభావము ఎవరి మీదైతే పడుతుందో వాళ్ళు కర్మ. కర్మను కనుక్కోవాలంటే హిందీలో క్రియ పైన 2 క్వశ్చన్స్ వేసుకోవాలి. ఏది? క్యా కానీ కిస్కో కానీ. సో మారా అన్న క్రియాపదం ఉంది కదా, క్యా మారా అని క్వశ్చన్ వేసుకుందాం. ఆన్సర్ వచ్చిందా? నో. కిస్కో మారా? రావణ్కో మారా కదా. సో అప్పుడు ఆన్సర్ వచ్చింది ఏది? రావణ్ అని. అంటే రావణ్ అన్నది ఇక్కడ కర్మ అవుతుంది. ఎవరు చంపారు అంటే రాముడు చంపాడు. ఎవరిని చంపాడు? రావణుణ్ణి చంపారు. ఎవరిని అక్కడ క్వశ్చన్ వేసుకున్నాం కదా, అట్లాగే ఆన్సర్లో కూడా రావణుణ్ణి అని వస్తుంది. అట్లాగనమాట. రామ్ని కిస్కో మారా? రావణ్కో మారా. అంటే క్వశ్చన్లో కో వచ్చింది, అట్లాగే ఆన్సర్లో కూడా కో అనే కారక చిహ్నం వచ్చింది కదా. ఇప్పుడు ఇంకొక వాక్యం చూద్దాం. అధ్యాపకుని ఛాత్రకో పఢాయా. వాక్యంలో కర్మకారకుని కనుక్కోవాలి అంటే 2 రకాలుగా కనుక్కోవచ్చు. 1 కర్మకారకు వెంట కర్మకారక చిహ్నం కో అనేది ఉంటుంది, దాన్ని బట్టి మనం కనుక్కోవచ్చు. లేదా రెండవది ఏంటంటే, క్రియ పైన క్యా కానీ కిస్కో కానీ క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఏదైతే ఆన్సర్ వచ్చిందో అది మనకు కర్మకారక్ అని అర్థం చేసుకోవాలి. ఈ వాక్యంలో కర్మకారకుని కనుక్కోవాలి అంటే క్రియ పైన మనం ఏ క్వశ్చన్ వేసుకోవాలి? క్యా అని క్వశ్చన్ వేసుకోవాలి కదా. సో పఢాయ అన్న క్రియ పైన క్యా అని క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. క్యా పఢాయా అంటే ఆన్సర్ వస్తుందా? నో. మళ్ళీ కిస్కో పఢాయా అని క్వశ్చన్ వేసుకుందాం, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ఛాత్రకో పఢాయా అని వస్తుంది. సో ఇక్కడ ఛాత్ర అనేది కర్మకారకు, దాని వెంట వచ్చినటువంటి చిహ్నం కో ఏదైతే ఉందో అది కర్మకారకు చిహ్నం. ఇంకొక ఉదాహరణ చూడండి. మాలిక్ నౌకర్కో బులాతా హై అంటే యజమాని నౌకర్ను పిలుస్తున్నాడు అని అర్థం కదా. సో ఇందులో ఉండేటువంటి కర్మకారకుని కనుక్కోవాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ కో ఉంది కాబట్టి దీని ముందు ఉండేటువంటి పదము కర్మకారకు. సో ఈ కారక చిహ్నాన్ని బట్టి మనం కనుక్కుందాం అని అనుకుంటాం కదా. ఒక్కోసారి ఏమవుతుందంటే సంప్రదాన కారక చిహ్నం కూడా కో అనేది వస్తుంది. అలాంటప్పుడు మనము ఇది సంప్రదాన కారక అవుతుందా లేదా కర్మకారక అవుతుందా అనేది మనం ఎట్లా కనుక్కోవాలి అంటే వెంటనే మనం క్రియ దగ్గరికి వెళ్ళాలి. క్రియ పైన క్యా కానీ కిస్కో కానీ ప్రశ్నలు వేసుకోవాలి. ఇక్కడ క్రియాపదం ఏది? బులాతా హై. సో క్యా బులాతా హై అని ప్రశ్న వేసుకున్నప్పుడు మనకు ఆన్సర్ ఏమైనా వస్తుందా? నో, రాదు కదా.
అట్లాంటప్పుడు వెంటనే రెండవ పదం ఉంది కదా కిస్కో అని, సో దాన్ని వాడదాం. కిస్కో బులాతా హై అంటే నౌకర్కు బులాతా హై. వెంటనే ఆన్సర్ వచ్చేసింది కదా. సో అట్లా మనము కర్మకారకుని కనుక్కుంటాం. ఓకేనా? సో నౌకర్ అన్నది అప్పుడు కర్మకారక అవుతుంది. నౌకర్ వెంట వచ్చినటువంటి ఈ కో అనేది ఏదైతే ఉందో అది కర్మకారక చిహ్ను అవుతుంది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూడండి. రాజు కహానీ లిఖ్తా హై. అరే, ఇది మళ్ళీ వర్తమాన కాలం అయిపోయింది. ఇందాక వర్తమాన కాలం ఒకటి చెప్పాం కదా, ఇప్పుడు భవిష్యకాలం చెప్తాం. రాజు కహానీ లిఖేగా రాద్దాం. ఓకేనా? సో రాజు కహానీ లిఖేగా. ఈ వాక్యంలో కర్మకారక చిహ్నులు ఏవీ లేవు. మరి ఎట్లా అబ్బా కనుక్కునేది? कैसे हमें कर्म कारक को पहचानना है? यहाँ पर तो कोई कारक चिन्ह ही दिखाई नहीं दे रहा है ना? तो हम कर्म कारक को पहचानेंगे कैसे? कोई बात नहीं, हम सीधे क्रिया के पास जाएंगे और क्रिया के साथ क्या या किसको प्रश्न करके देखेंगे. कौन सा प्रश्न पहला है? क्या है ना? तो क्या प्रश्न करके देखेंगे. क्या लिखेगा? कहानी लिखेगा. अरे, उत्तर मिल गया है हमें. और दूसरा प्रश्न क्या है? किसको, है ना? सो इसे भी करके देखेंगे. किसको लिखेगा? उत्तर मिलता है हमें? नहीं ना, नहीं मिलता है. क्यों नहीं मिलता है? क्योंकि ये प्रश्न गलत है. क्यों गलत है? प्रश्न में तो को है, लेकिन इस वाक्य में तो कर्मकारक चिन्ह को नहीं आया है. जब यहाँ पर को नहीं है वाक्य में, तब प्रश्न में को लगाने से उत्तर नहीं मिलेगा हमें. ప్రశ్నలో అయితే కో అనే కారక చిహ్నం ఉంది, కానీ వాక్యంలో కర్మకారక చిహ్నం కో అనేది లేదు. అలా లేనప్పుడు ఇక్కడ కిస్కో అని ప్రశ్న వేస్తే మనకు సమాధానం రాదు. అప్పుడు ఆ ప్రశ్న తప్పవుతుంది. అందుకని అక్కడ మనం ఏం ప్రశ్న వేసుకోవాలి? క్యా అన్న ప్రశ్న మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే వాక్యంలో కర్మకారక చిహ్నం కో ఉంటేనే మనము ప్రశ్న కిస్కో అని వేసుకున్నప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. అట్లా లేనప్పుడు, అంటే కర్మకారక చిహ్నం కో లేనప్పుడు మనము ప్రశ్న ఏం వేసుకోవాలి? క్యా అనేది వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు మనకు ఆన్సరు వచ్చేస్తుంది. ఈ వాక్యంలో కర్మకారకు వెంట కర్మకారక చిహ్నం కో అనేది రాలేదు. మరి అప్పుడు అక్కడ ఏ కారక చిహ్నం వచ్చినట్టు అంటే శూన్యకారక చిహ్నం వచ్చినట్టు. మనం కర్తాకారకు మాట్లాడుకునేటప్పుడు కూడా మనం చెప్పుకున్నాం ఏమని, ఏ కారక చిహ్నులు రాలేదు అంటే అక్కడ అర్థం ఏంటంటే శూన్యకారక చిహ్నం వస్తుంది అని అర్థం. సో ఇక్కడ కూడా శూన్యకారక చిహ్నం వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే మనకు చిన్నప్పుడు ఏం చెప్పుంటారు టీచర్సు అంటే, అఫ్కోర్స్ మీకైనా నాకైనా ఏం చెప్పుంటారు అంటే, వాక్యంలో అప్రాణివాచక కర్మకారకు వచ్చినప్పుడు దాని వెంట కర్మకారక చిహ్నం కోరాదు అని చెప్పి ఉంటారు కదా. నిజమే, చిన్నపిల్లలు కదా, వాళ్ళకి అలా చెప్పొచ్చు. కానీ ఈ నియమము కొన్ని సందర్భాలలో బ్రేక్ అవుతుంది అన్న విషయం కూడా వాళ్ళకు తెలియాలి. ఎట్లాగా అంటే, ఇక్కడ నేను కొన్ని ఉదాహరణలు ఇచ్చాను చూడండి. ఇక్కడ పేడ్ మత్ కాట్నా అన్న వాక్యం ఇచ్చాను. చెట్లు నరకొద్దు, ఇదొక జనరల్ స్టేట్మెంట్ కదా. ఈ వాక్యంలో పేడ్ అన్నది కర్మకారక అవుతుంది. అయితే పేడ్ వెంట కర్మకారకు విభక్తి ప్రత్యయ కో అనేది రాలేదు. వాక్యంలో ప్రాణివాచక కర్మకారకు వస్తే కో విభక్తి ప్రత్యయ వస్తుంది. అట్లా కాకుండా అప్రాణివాచక కర్మకారకు వస్తే అక్కడ శూన్య కర్మకారకు చిహ్నం వస్తుంది. సో కర్తాకారకులో కానీ కర్మకారకులో కానీ అట్లాగే అధికరణ కారకులో కానీ కొన్నిసార్లు కారక చిహ్నులు రావు. అట్లా ఏ కారక చిహ్నులు రాలేదు అంటే అక్కడ శూన్య కారక చిహ్నం ఉంటుంది అని కాంతా ప్రసాద్ గురువు గారు చెప్పారు. సో ఆయన వ్యాకరణ పుస్తకంలోని దీనికి సంబంధించినటువంటి ఒక క్లిప్పింగ్ నేను ఇక్కడ పెట్టాను చూడండి. ఇక్కడ పేడ్ మత్ కాట్నా అంటే చెట్లు నరకొద్దు ఒక జనరల్ స్టేట్మెంట్ లాగా ఇచ్చాం. అట్లా కాకుండా ఆ చెట్టును నరకవద్దు, ఈ చెట్టును నరకవద్దు, ప్రత్యేకించి మనము ఒక చెట్టు గురించే మాట్లాడుతున్నప్పుడు అప్పుడు వాక్యం ఎట్లా వస్తుందో చూడండి. ఉస్ పేడ్కో మత్ కాట్నా అని అంటాం. కర్మకారకు అప్రాణివాచకు అయినప్పటికీ కూడా కర్మకారకు విభక్తి ప్రత్యయ కో అనేది ఏదైతే ఉందో అది కర్మ వెంట వస్తుంది. పేడు తర్వాత కో వచ్చింది చూడండి ఇక్కడ, అట్లాగనమాట. అట్లాగే ఇంకొక ఉదాహరణ చూడండి. దర్వాజా బంద్ కరు, వాకిలి మూసేయండి. అక్కడ 2-3 వాకిళ్ళు ఉన్నాయనుకోండి, వెంటనే
అవతల వాళ్ళ క్వశ్చన్ ఏమేస్తారు, ఏ వాకిలిని మూసివేయాలి అని అడుగుతారు. ఏ వాకిలిని అన్నప్పుడు ని వచ్చింది కదా, నీ కానీ నువ్వు కానీ, కొన్ని సందర్భాల్లో కు కానీ కీ కానీ ఇట్లాంటివి వచ్చాయి అంటే అక్కడ ఖచ్చితంగా కర్మకారకే ఉంటుంది. ఈ వాకిలిని మూసివేయండి అన్నారనుకోండి, అప్పుడు దాన్ని హిందీలో ఎలా చెప్పాలి, ఇస్ దర్వాజేకో బంద్ కరో అని చెప్పాలి. దర్వాజా అన్నది ఇక్కడ కర్మకారక అవుతుంది, అది కూడా అప్రాణివాచక కర్మకారకం అయినప్పటికీ కో వచ్చేసింది చూడండి. ఎందుకు అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్పెసిఫిక్గా ఒక దర్వాజా గురించి మనం మాట్లాడుతున్నాం, ఈ దర్వాజా అని అంటున్నాం, అందుకని ఇస్ అని పెట్టాం చూడండి ఇక్కడ. అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ అప్రాణివాచక్ అయినప్పటికీ కూడా कर्मकारक चिन्ह को అనేది వస్తుంది. यदि हम एक निश्चित कर्म कारक के बारे में बात करते हैं तो वह अप्राणिवाचक होने पर भी उसके साथ कर्म कारक विभक्ति प्रत्यय को आ जाता है. बस इसे आप नियम समझिए या अपवाद समझिए, व्याकरण में तो है तो सही है ना. मैंने यहाँ पर और कुछ उदाहरण दिए हैं, एक बार उनकी ओर गौर कीजिए. ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి లాంటి పిల్లలకు, అట్లాగే టెట్ డిఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి స్టూడెంట్స్కు, ముఖ్యంగా మన టీచర్స్కు అందరికీ కూడా ఈ వ్యాకరణం పరిచయం కావాల్సిందే, దీని గురించి అందరూ తెలుసుకోవాల్సిందే. ఇంతవరకు మనం చూసిన ఉదాహరణలన్నీ కూడా ఏకకర్మకారకు వచ్చిన ఉదాహరణలే చూసాం. ఇప్పుడు ద్వికర్మకారకు వచ్చినటువంటి వాక్యాలను చూద్దాం. సో ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాను చూడండి. రవినే రాజుకు పుస్తక్ ది అని ఇచ్చాను కదా. ఈ వాక్యంలో 3 సంజ్ఞలు ఉన్నాయి. 1 రవి, 2 రాజు, 3 పుస్తక్ కదా. సో రవి వెంట నే వచ్చింది కాబట్టి అది కర్తాకారకని మనకు తెలిసిపోతుంది, అవునా. తర్వాత రాజు వెంట కర్మకారక చిహ్నం కో వచ్చింది కాబట్టి ఇక్కడ రాజు అన్నది కర్మకారకని మనకు తెలిసిపోతుంది. తర్వాత పుస్తక్ వెంట ఏ కారక చిహ్నం లేదు, మరి అట్లాంటప్పుడు పుస్తకం ఏమవుతుంది అని క్వశ్చన్ వస్తుంది కదా. మనం ఇప్పుడు ద్వికర్మ గురించి మాట్లాడుకుంటున్నాం, అంటే వాక్యంలో 2 కర్మల గురించి మాట్లాడుకుంటున్నాం. సో పుస్తక కర్మ కాదా మనం ఎట్లా తెలుసుకోవాలి అంటే, క్రియ దగ్గరికి వెళ్ళాలి, దానిపైన క్యా కానీ కిస్కో కానీ క్వశ్చన్ వేసుకోవాలి. ఫస్ట్ మనం క్యా అని క్వశ్చన్ వేసుకుందాం. ఇక్కడ క్రియాపదం ఏది, ది కదా. క్యా ది అంటే వెంటనే ఆన్సర్ మనకేమొస్తుంది, పుస్తక్ ది అని వస్తుంది. సో పుస్తక్ అనేది ఇక్కడ కర్ము, కన్ఫర్మ్ అంతే. మరి కిస్కో ది అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు రాజుకో ది అని ఆన్సర్ వస్తుంది, అవునా. సో ఈ వాక్యంలో రాజు అన్నది ఒక కర్ము అయితే పుస్తక్ అనేది కూడా 2వ కర్ము అవుతుంది. సో ఈ వాక్యంలో 2 కర్ములు ఉన్నాయి, అందుకని ఈ వాక్యాన్ని ద్వికర్మకారక్ వాక్యం అని అంటాం. రాజు వెంట కర్మకారక చిహ్నం కో అనేది వచ్చింది, అట్లాగే పుస్తక వెంట కర్మకారక చిహ్నం శూన్య అనేది వచ్చింది, అట్లాగనమాట. సో 2 కర్ములు ఉన్నాయి కదా. మరి ఇందులో ఏది ప్రధానమైనది, ఏది అప్రధానమైనది, అంటే గౌణ కర్మకారకు ఏది అని మనకు క్వశ్చన్ వస్తుంది. సో అట్లాంటప్పుడు మనము గౌణ కర్మకారక అనేది ఏది, అట్లాగే ప్రధాన కర్మకారక అనేది ఏది ఎట్లా గుర్తుపడతామంటే, ఇమ్మీడియట్గా మనము క్రియ దగ్గరికి వెళ్ళాలి. క్రియకు ఇమ్మీడియట్గా పక్కనే అంటే ముందు వచ్చినటువంటి పదం ఏదైతే ఉంటుందో అంటే కర్మకారకు, అది మనకిక్కడ ప్రధాన కర్మకారక అవుతుంది. సో ఉదాహరణకు ఇక్కడ ది అని క్రియ ఉంది కదా, దీకి ముందే ఉంది పుస్తక్ ఉంది, అవునా. సో పుస్తక్ అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి కర్మకారకు అని మనం చెప్తాం. మరి రాజుకో అన్నది ఏంటి అంటే అది అప్రధానమైనటువంటి కర్మకారకు, దాన్ని గౌణ కర్మకారక అని కూడా మనము పిలుస్తాం. మీరు అడగవచ్చు, అరే రాజు వెంట కర్మకారక చిహ్నం కో ఉంది కదా, మరి అది ప్రధానమైనది కావాలి కదా, అదేంటి ఏ కారక చిహ్నులు లేనటువంటి పుస్తకు ప్రధాన కర్మకారక ఎట్లా అయ్యింది అని కదా. సో ఇక్కడ మనము నియమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. వాక్యంలో క్రియ భూతకాలంలో ఉన్నప్పుడు, కర్త వెంట కర్తాకారక చిహ్నుని వచ్చినప్పుడు, కర్మ వెంట మాత్రం ఎలాంటి కారక చిహ్నులు లేనప్పుడు అక్కడ క్రియ కర్మ పైన ఆధారపడి ఉంటుంది. కర్మ పైన ఆధారపడి ఉండడం అంటే అర్థం ఏమిటంటే, కర్మ యొక్క లింగ వచనాలను బట్టి క్రియ వస్తుంది. ఉదాహరణకు రామ్నే పుస్తక్ పఢి అన్న వాక్యంలో
రామ్ నే నే ఉంది కాబట్టి రామ్ అనేది కర్తాకారకని మనం ఈజీగా కనుక్కోగలుగుతాం. ఇప్పుడు ఇందులో కర్మ ఉందా లేదా, పఢి అన్న క్రియ పైన క్యా పఢి అని క్వశ్చన్ వేసుకుందాం. అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది, పుస్తక్ అని. అంటే ఇక్కడ పుస్తక్ అనేది కర్ము. సో ఈ కర్మ ఎట్లా ఉంది అంటే స్త్రీలింగు ఏకవచనంలో ఉంది కదా. పుస్తక్ అనేది స్త్రీలింగు ఏకవచనే కదా. సో కర్మ అనేది స్త్రీలింగు ఏకవచనంలో ఉంది కాబట్టి క్రియ కూడా స్త్రీలింగు ఏకవచనంలో వచ్చింది, పఢి అని వచ్చింది కదా, అట్లాగనమాట. ఇప్పుడు రెండవ నియమము చూద్దాం. ఈ వాక్యంలో కర్త వెంట కర్తాకారక చిహ్నం వచ్చి ఉంటుంది, అట్లాగే కర్మ వెంట కర్మకారక చిహ్నం కూడా వచ్చి ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు క్రియ దేనిపైన ఆధారపడి ఉంటుంది, ఎట్లా వస్తుంది అంటే అక్కడ క్రియ ఎప్పుడూ కూడా పుల్లింగు ఏకవచనంలోనే వస్తుంది. ఉదాహరణకు లడ్కీనే బైల్కో పీట అంతే. సో లడ్కీ అన్నది కర్తాకారకు, దాని వెంట కర్తాకారకు చినుకు నే వచ్చేసింది. అట్లాగే బైల్ అన్నది కర్మకారకు, అందుకని దాని వెంట కర్మకారకు చినుకు కో వచ్చేసింది. ఇలా వేటికవి కారక చినుకులు ఉన్నప్పుడు క్రియ ఒంటరిగా ఉన్నప్పుడు అది ఎట్లా వస్తుంది అని అంటే అది ఎప్పుడు కూడా పుల్లింగు ఏకవచనంలోనే వస్తుంది. అందుకని ఇక్కడ క్రియాపదము పీట పుల్లింగు ఏకవచనంలో వచ్చింది. ఇప్పుడు మూడవ నియమము చూద్దాం. ఇదేం చెప్తుంది అని అంటే ఇది ద్వికర్మక వాక్యం గురించి మాట్లాడుతున్నా. వాక్యంలో రెండు కర్మలు ఉంటాయి, అట్లాగే క్రియ భూతకాలంలో ఉంటుంది, అట్లాగే కర్త వెంట కర్తాకారకు చిహ్నం వచ్చి ఉంటుంది, గౌణ కర్మకారకు వెంట కర్మకారకు చిహ్నం కో అనేది కూడా వచ్చి ఉంటుంది. ప్రధానమైనటువంటి కర్మకారక ఏదైతే ఉందో దాన్ని బట్టే క్రియ వస్తుంది అన్న విషయము ఈ నియమం మనకు తెలుపుతుంది. ఉదాహరణకు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అదే వాక్యాన్ని ఇక్కడ రాస్తాను. రవిని రాజుకో పుస్తక్ ది కదా. సో ఇక్కడ రాజు అనేది ఒక కర్మ అయితే పుస్తక్ అనేది ఇంకొక కర్మ. ఈ రెండు కర్మలు ఉన్నాయి. అట్లాగే కర్త వెంట కర్తాకారకు చిహ్నం నే అనేది వచ్చేసింది, రవినే అని వచ్చింది కదా. అట్లాగే రాజు కో అన్నాం అంటే గౌణ కర్మకారకు వెంట కర్మకారకు చిహ్నం కో అనేది వచ్చేసింది, అవునా. అట్లా ఇప్పుడు ప్రధానమైనటువంటి కర్మకారక ఏది అంటే పుస్తక్. క్రియకు ఎప్పుడు కూడా ఇమ్మీడియట్గా ముందు ఉండేటువంటి కర్మకారకే మనకు ప్రధానమైనటువంటి కర్మకారకు అని అనుకున్నాం కదా. సో దాన్ని బట్టే క్రియ వస్తుంది. ఇక్కడ పుస్తక్ అనేది స్త్రీలింగు ఏకవచనంలో ఉంది కాబట్టి క్రియ కూడా స్త్రీలింగు ఏకవచనం ది అని వచ్చింది కదా, అట్లాగనమాట. సో క్రియ ఏ కర్మ పైన ఆధారపడి ఉంటుందో అంటే ఏ కర్మ యొక్క లింగవచనాలను బట్టి వస్తుందో అదే ప్రధానమైనటువంటి కర్ము అన్న విషయం మనకు అర్థమవుతుంది, అవునా. ఈ క్రియ భూతకాలంలో కొన్నిసార్లు కర్త వెంట మరికొన్నిసార్లు కర్మ వెంట అట్లా వస్తుంది. అందుకని ఇక్కడ మనకు కొంచెం కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది అంతే. అదర్వైజ్ వర్తమాన కాలంలో కానీ భవిష్య కాలంలో కానీ పేచీని లేదు, అక్కడ ఎప్పుడు కూడా క్రియ కర్త వెంటే వస్తుంది అదనమాట. సో ఇదండి కర్మకారకకి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ వీడియో. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.